కూరగాయల వ్యాపారం చేస్తాం. మొగల్తూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మేనగోళ్ళ ఒంట్లో బాగాలేదని చెప్పి ఫోన్పే చేయమని చెప్పి డబ్బులు కొట్టమన్నారండి. ఈలోపు ఫోన్ వచ్చిందండి కూరగాయల మార్కెట్ నుంచి స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి వచ్చేలోపు స్టేషన్ కాడ కదండి థియేటర్ కాడ ఉన్నాం రమ్మన్నారండి. ఈలోపు అర్జెంట్ అని డబ్బులు పంపిస్తామని కొట్టమన్నారని డబ్బులు కొట్టించుకున్నారు. 85,000 ఫోన్పే చేసాం. ఫోన్పే చేసిన తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారు. అది ఫేక్ అని తెలిసి పోలీస్ స్టేషన్కి కేసు పెడతా వచ్చాం. తాను ఏఎస్ఐనంటూ నమ్మబలికి మొగల్తూరులో చిన్న వ్యాపారస్తులను బురిడి కొట్టించి 85,000 రూపాయలు తన అకౌంట్లోకి మళ్లించుకున్న ఘటన మొగల్తూరులో చోటు చేసుకుంది. మొగల్తూరుకి చెందిన రాజు అనే వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తను మొగల్తూరు ఏఎస్ఐని, నాకు దాదాపు 85,000 రూపాయలు అత్యవసరం వచ్చాయంటూ కూడా ఈ అపరిచిత వ్యక్తి రాజు అనే వ్యక్తికి ఫోన్ చేశాడు. అయితే రాజు అనే వ్యక్తి దగ్గర ఈ డబ్బులు లేకపోవడం స్థానికంగా పక్కనే ఉన్న ఒక పండ్ల వ్యాపారి ఎవరైతే ఉన్నారో ముక్కు ఓం ఇతని దగ్గర సంప్రదించాడు. అయితే ముక్కు ఓంకు ఈ విషయం చెప్పగా దాదాపు ఓం దగ్గర పనిచేస్తున్న పురుషోత్తం ఈ డబ్బులు తీసుకుని పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్తే ఈలోపే ఎవరైతే అపరిచిత వ్యక్తి ఉన్నాడో ఏఎస్ఐని నమ్మబలిగాడో తాను మరొకసారి ఫోన్ చేసి పురుషోత్తంకు నేను స్టేషన్ వద్ద లేను, థియేటర్ వద్ద ఉన్నానంటే ఈలోపు పురుషోత్తం థియేటర్ దగ్గరికి వచ్చేలోపే ఈ అపరిచిత వ్యక్తి అత్యవసరంగా ఫోన్పే చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు ఫోన్పే చేసేయండి అంటే ఈ పురుషోత్తం తన వద్దన్న ఫోన్లోంచి 85,000 రూపాయలను ఈ అపరిచిత వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశాడు. ట్రాన్స్ఫర్ చేసిన అనంతరం ఈ 85,000 రూపాయలను మీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ముక్కు ఓంకు నేను పంపించేస్తున్నాను అన్నాడు. అయితే ఈ పురుషోత్తం అక్కడి నుంచి షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎట్టకేలకు ఎవరు కూడా 85,000 రూపాయలను తెచ్చి ఇవ్వకపోవడంతో తాము మోసపోయాం అంటూ కూడా ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు. వీరందరూ కూడా రాజు, ఈ ముక్కు ఓం, పురుషోత్తం ఈ ముగ్గురు కూడా మొగల్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంప్రదించారు. తాము మోసపోయాం, ఈ విధంగా మాకు ఒక కాల్ వచ్చింది, మేము ఏఎస్ఐనంటూ నమ్మబలికి మా దగ్గర 85,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేయించుకున్నారంటూ కూడా వీళ్ళు కేసు నమోదు చేశారు. అయితే గతంలోనే అంటే గత కొంతకాలం క్రితమే ఈ విధంగా ఎస్ఐ పేరు చెప్పి కూడా 40,000 రూపాయలు ఈ మొగల్తూరులోనే ఈ విధంగా ట్రాన్సాక్షన్ కూడా చేయించుకున్నారు. చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఈ విధంగా సైబర్ నేరాలకు కూడా పాల్పడుతున్నారు. పోలీసులు ఎవరు కూడా ఇటువంటివి నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఈ విధంగా సైబర్ నేరగాళ్ల వల్ల చిక్కుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ తుమ్మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.